దేవుని లేఖనము ఈ పూట మనకి కొన్ని విషయాలను నేర్పిస్తూ ఉంది. ఏంటి అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడి ఉన్నది. ఎవరు విశ్వాస మూలముగా జీవిస్తారండి? ఎవరు విశ్వాసము ద్వారా జీవించగలరు? బైబిల్లో రాయబడిన మాట నీతిమంతుడు, నీతిమంతురాలు. నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవిస్తారంటండి. విశ్వాసం ద్వారా జీవించడం అంటే ఏంటి? మనిషి దేని ద్వారా జీవిస్తాం అనుకుంటాం? మనం ఆహారం ద్వారా అనుకుంటాం. తిండి ద్వారా, తిండి లేకపోతే జీవించలేమని, ఆహారం లేకపోతే జీవించలేమని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నీతిమంతుడు విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతాడు అని అర్థం. ఒక విశ్వాసము కలిగిన వ్యక్తి ఆ విశ్వాసమును బట్టి జీవిస్తారండి. జీవించటం అంటే ఈ లోకంలో బ్రతకటానికి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ప్రభులో బ్రతకటానికి ఒకే విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభు మీద మన విశ్వాసం. ఎవరి మీద ఉంది మన విశ్వాసం? యేసయ్య మీద విశ్వాసం. ఆయన మీద మన విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళటానికి పూనుకునే ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వారిని నా చెప్పిన మాట క్రైస్తవుడు, క్రైస్తవురాలు. అండి, లోకంలో ఉన్న ఒక వ్యక్తి దేవుడి మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళలేరండి. లోకంలో జీవించే వారు యేసయ్య మీద నమ్మకాన్ని నుంచి వెళ్ళమంటే వారు వెళ్ళలేరు. అదే ఒక క్రైస్తవుడో ఒక క్రైస్తవురాలను మనం అడిగితే నీ విశ్వాసం ఏంటంటే యేసయ్య అని చెప్పగలం. నీ విశ్వాసం ఏంటి, నీ గురి ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలాంతి ఏంటని అడిగితే అన్నీ నా యేసయ్యే. నా గురి యేసయ్య, నా తలాంతులు యేసయ్య, నా ఆలోచన విధానం యేసయ్య, నా విశ్వాసం యేసయ్య, నేను జీవించే జీవితం యేసయ్య, నేను బ్రతికే యేసయ్య అని చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? మనమే చెప్పండి. మనమే దేవుని బిడ్డలుగా పిలువబడిన మనమే. మనము జీవించాల్సింది ఆహారాన్ని బట్టో, వస్త్రాన్ని బట్టో, ధనాన్ని బట్టో, పలుకుబడిని బట్టో, ఉన్న స్థితిని బట్టో, ఆరోగ్యమును బట్టో బ్రతకటం కాదు. మనము బ్రతికే బ్రతుకు యేసయ్యను బట్టి బ్రతకాలి. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ముందుకు వెళ్ళే విధానము యేసయ్య పట్ల గురి ఉంచే ముందుకు వెళ్తాం. ముందుకి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి అంటే ప్రభువుని అంగీకరించిన మనమే. మనము ఎప్పుడైతే ఈ గురి నుంచి, విశ్వాసం నుంచి, దేవుడి పట్ల నమ్మకాన్ని నుంచి మనం ముందుకు వెళ్ళగలమో అప్పుడు యేసయ్య అంటున్న మాట మనలను బట్టి ఈ లోకములో నీ విశ్వాసం బట్టి యేసయ్యకి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అండి, నీ మహిమ అంటే నీ విశ్వాసం బట్టి యేసయ్యకి మహిమ. నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టే యేసయ్యకి మహిమ. నువ్వు బ్రతికే బ్రతుకును బట్టే యేసయ్యకు మహిమ కలుగుతుందని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉందండి. నేను అంటాను, అబ్రహాం గారు మీ విశ్వాసం ఏంటని అబ్రహాం గారిని అడిగితే యేసయ్య మీదే తన విశ్వాసాన్ని చూపగలడు. ఏమండి, ఎందుకు అంత విశ్వాసాన్ని అబ్రహాముకి 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడు అండి. 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడు. ఏమండి, అయితే అంత వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడిని దేవుడు ఏమన్నా తెలుసా? నాకు కావాలని అడిగాడు. అంటే ఎవరిని అడిగాడు ఈ మాట అంటే అబ్రహాముని అడిగాడు. ఇప్పుడు ఒకవేళ అదే మాట మనల్ని అడిగామనుకోండి, అయ్యా ఇంట్లో అడిగి చెప్తానండి అంటాం. అయ్యా మా అత్తగారితో చెప్తాండి, మా అమ్మతో చెప్పాలని, మా ఆవిడ గారితో చెప్పాలని అంటాం మనం. కానీ ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఏమనో తెలుసా? నీకు ఒక్కడైనా నీ కుమారుడును బలి అర్పించడానికి నేను చెప్పిన పర్వతం మీద తీసుకొచ్చి నువ్వు బలి అర్పించాలో అబ్రహాము అని దేవుడు చెప్పాడు. అమ్మో, 100 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చిన గొప్ప కృపావరం కదా, మరి ఇన్ని ఏళ్లలో నాకు ఇచ్చిన ఈ వరాన్ని దేవుడు బలిగా అడుగుతున్నాడేంటి అని అబ్రహాము భయపడన్నా ఉండాలి, పారిపోయినా ఉండాలి, దేశాన్ని రాష్ట్రాన్ని వదిలేసన్నా పోవాలి. మనుషులుగా పిలువబడిన మనమైతే ఒకవేళ ఇలా చేయగలమేమో కానీ అబ్రహాము ఇలా చేయలేదండి. కనీసం ఆ విషయాన్ని తన భార్యకు కూడా చెప్పకుండా ఏం చేశాడో తెలుసా? తన బిడ్డలను, 2 పనివారిని, 2 గాడిదలను తీసుకుని దేవుడు ఏ స్థలానికి రమ్మన్నాడో ఆ స్థలానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడండి? బలి ఇవ్వటానికి. ఎవరిని? తన కుమారుడును దేవుడికి బలిగా అర్పించడానికి. అయ్యో, తన కుమారుడికి 14 సంవత్సరాల వయసు, చిన్న వయసు. అందులోని నేను అంటాను 100 సంవత్సరాల తర్వాత వచ్చిన కుమారుడు కాబట్టి అబ్రహాంకి ఎంత ప్రేమ, సారముకి ఎంత ప్రేమ ఉంటుందండి. ఏంటి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కదండి. ఇప్పుడు ఏదో 2-3 సంవత్సరాలు లేకపోతే 4-5 సంవత్సరాలు గర్భం రాక వచ్చింది అనుకోండి, ఒక పిల్లోడు పుడితే ఎంత అలా ఉంటారు ఇప్పుడు లోకంలో. అమ్మో, ఎన్ని బొమ్మలు, ఎన్ని కావాల్సిన ఆ పిల్లోని నేల మీద అడుగు పెట్టనేవారు, గుండ్ల మీద నడిపిస్తారు. అలా చూస్తారు ఈరోజు తల్లిదండ్రులు.
అలాంటిది వృద్ధాప్యములో అబ్రహాంకి ఇచ్చిన కుమారుడు 14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవుడు బలిగా కోరాడు. బలిగా కోరితే అబ్రహాము తన భార్యకు ఒక్క మాట కూడా చెప్పకుండా తన ప్రయాణం అయ్యి దేవుడు పిలువబడిన స్థలానికి వచ్చాడండి. వచ్చి పనివారిని అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది ఇక్కడ మాట? ఏమన్నాడు? బలి అర్పించి తిరిగి మళ్ళీ మేము ఏమనాలి ఇక్కడ? ఆమేన్, హల్లెలూయా. బలి అర్పించి నేను వస్తాను అని చెప్పాలి. కానీ అబ్రహాముకున్న ఒకే ఒక విశ్వాసం ఏంటంటే తిరిగి మరలా మేము వస్తాం. ఎందుకంటే అబ్రహాము దేవుడు ఒక దినము తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి అన్నాడు, అబ్రహాము ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రములను చూడు, లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు, ఈ ఎన్ని నక్షత్రములు ఉన్నాయో అంత విస్తారమైన బిడ్డలు నేను ఇవ్వబోతా ఉన్నాను అబ్రహాం అన్నాడు. హల్లెలూయా. ఏమండి, అబ్రహాముకు అదే విశ్వాసం. ఆ విశ్వాసమును గురిగా పట్టుకుని తాను కుమారుని బలి అడిగినప్పుడు వెనకాడకుండా వెళ్ళాడు అనమాట. ఎందుకంటే అబ్రహాము నా సంతానాన్ని దీవిస్తానన్నాడు, నాకు విస్తారమైన బిడ్డలు ఇస్తానన్నాడు, ఒక బిడ్డ పోతే పో అని ఆలోచన కాదండి. ఇచ్చిన ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకోవడం ఒకే ఒక విశ్వాసము, నమ్మకము. కాబట్టే అబ్రహాము దేవుడి చేత నీతిమంతుడు అని పిలువబడ్డాడు. హల్లెలూయా. నిజముగా ఆ మాటను, లేకపోతే అక్కడ జరిగే సిచ్యువేషన్ చూసేటప్పుడు చదివేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి, అబ్బా అబ్రహాముకున్న విశ్వాసం కొద్దిగా మనకుంటే బాగుండి అనిపిస్తుందండి. ఎప్పుడైతే ఆ మాటను మళ్ళా తిరిగి మేము వస్తాము అని చెప్పి కుమారుని తీసుకెళ్ళాడు. బలి అర్పించాలంటే ఏం చేయాలండి? బలిపీఠం కట్టాలి. కట్టెలు తీసుకున్నాడు, బలిపీఠం కట్టాడు. నేను అంటాను, దారిలో వారు ప్రయాణం వెళ్తున్నారు కొండ మీదకి. ఎవరు? అబ్రహామును ఇస్సాకును. వీరిద్దరూ బయలుదేరి వెళ్ళేటప్పుడు అండి త్రోవలో తన కుమారుడు అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి గారు, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, బలి అర్పించడానికి ఏం కావాలా? పొట్టేలు గొర్రెపిల్ల కావాలి కదమ్మా. గొర్రెపిల్ల అయితే తండ్రి అని అడిగాడు. ఎవరు? ఇస్సాకు అడిగాడండి అబ్రహాముని. అడిగితే అబ్రహాము గుండె ఎంత బద్దలవుద్దండి అక్కడ? అవుతుందమ్మా, అవుదా? ఎందుకో తెలుసా? ఆ బలి పశువు నీవేరా అని చెప్పడానికి అబ్రహాము గుండె ఎంత పగిలుంటుందో. తనంతటను దిగమింగుకుని తానులో తాను సరిపెట్టుకుంటూ తానులో తాను దేవునికి అప్పగించుకుంటూ ఇస్సాకును తీసుకెళ్ళి ఏ మాట చెప్పలేదండి. ఇస్సాకుని తీసుకెళ్ళాడు, బలిపీఠమును కట్టాడు, కళ్ళకు గంతలు కట్టాడు, తీసుకొచ్చి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఒక మనిషి అంటే బలి అర్పించటం అంటే ఒక పశువు అయినా దేనినైనా వధించి మాంసమును వేరుగాను పేడ వేరుగాను వీటన్నిటిని వేరుపరచి మాంసమును అంటే శ్రేష్టమైన ఆహారమును తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి నిప్పులతో కాల్చి అది బలిగా అర్పించటం అండి. అంటే తన కొడుకును ఇప్పుడు ఏం చేయాలా? నరకాలి, ముక్కలు చేయాలి, మాంసం వేరుగా పెట్టాలి, దుమ్ములు వేరు పెట్టాలి, పేడ వేరు, అంటే ఇలా పెట్టి బలి అర్పించాలండి. ఎంత కఠినమైన పరీక్ష అబ్రహాముకు పెట్టాడు తెలుసా? అయితే దానికి కూడా వెనకాడకుండా అబ్రహాము కళ్ళకు గంతులు కట్టి కుమారుని బలిపీఠం మీద పడుకోబెట్టి బలి అర్పించడానికి దయానిచిత్తం, ఇదిగో నాకు ఇష్టపడి ఎంతో కష్టపడి ఎంతో నేను ఆశతో కని ఉన్న నా బిడ్డను నువ్వు ఇచ్చిందేది కాబట్టి తిరిగి మరలా నువ్వే అడిగావు కాబట్టి ప్రభు నీకు ఇచ్చేస్తున్నా అని ఒకే ఒక భారంతో అబ్రహాం ఆ కత్తిని తీసుకుని కుమారుని నరకపోతున్నాడు. నరకే వరకు కూడా అబ్రహాముకు ఒకటే విశ్వాసం, దేవుడు ఉన్నాడు నా పక్షమున. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు నా పక్షమున ఉన్నాడని ఒకే ఒక నమ్మకాన్ని బట్టి ఏం చేశాడండి? కత్తిని బిడ్డలు అలా నరికే సమయంలో అబ్రహామా అని పిలువబడతా ఉన్నది దేవుడు. హల్లెలూయా. అబ్రహాం ఆగు, నీవు ఇష్టపడిన నీ కుమారుని బలి అర్పించే విషయంలో వెనకాడలేదు కాబట్టి దేవుడి దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఎత్తుకుంటూ చప్పట్లు కొట్టేసాను. నువ్వు వెనకాడలేదు, ఒక్కడే కుమారుడు, అందులో నువ్వు ఇష్టపడిన కుమారుడు అర్పించే విషయంలో వెనకాడలేదు చూసావు కాబట్టి నువ్వు నీతిమంతుడివయ్యా అని దేవుడి చేత నీతిమంతుగా ఎంచబడ్డాడండి. అక్కడ అబ్రహాముకి ఎన్ని నింద వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే దేవుడి కొరకు నీతిగా నిలవబడ్డాడు అంతే. ఏమే? దేవుడి కొరకు నీతిగా నిలవబడ్డాడు, దేవుడికి ఇచ్చిన మాటకు నీతిగా నిలవబడ్డాడు, దేవుడి కొరకు బ్రతుకుతానయ్య అన్న మాటకు కూడా నిలవబడ్డాడు. అదే ఒకవేళ ఒక్కొక్కసారి మనం చెప్పగలిగితే లోకంలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చి మళ్ళీ దేవుడు అడుగుతూ ఉన్నాడు, అసలు ఈ ఊర్లోనే వండుకుంటే ఎక్కడ దిక్కుని వెళ్ళిపోదాం భోగం తీసుకుని, దేవుడు దాక్కుంది, ఆయనకు మరుగైంది ఏది లేదు కదా అని ఒక మనిషి ఆలోచిస్తాడేమో. కానీ ఇక్కడ అబ్రహాం ఆలోచించలేదండి. అబ్రహాం ఆలోచించలేదు. ఎందుకంటే ఈ కుమారుని ఇచ్చింది ఎవరు?
దేవుడే ఇచ్చాడు, దేవుడే మరలా అడుగుతున్నాడు. కాబట్టి దేవుడికి అప్పగించే విషయంలో వెనకాడనని ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళాడండి. ఆమె హల్లెలూయా. అందుకే దేవుడు అబ్రహాము కొరకు సాక్షి పలికాడంటే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడండి. ఆమేన్ హల్లెలూయా. అంటే ఒక మనిషి నీతిగా బ్రతకటం వల్ల జీవిస్తాడని వాక్యాన్ని మనం చదివాం. నీతిమంతుడిగా బ్రతకాలని. మొట్టమొదటిగా మన నీతిని ఎప్పుడు తప్పకూడదు. నీకు ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి ఆవేదన వచ్చినా, ఎలాంటి నింద నీకు వచ్చినా, ఎలాంటి కష్టం నీకు వచ్చినా, ఎలాంటి గుండె తట్టుకోలేక పగిలిపోయిన ఆవేదన నీ జీవితంలోకి కలిగినా దేవుడి కొరకు నీతిగా బ్రతకగలిగితే, దేవుడి కొరకు నీతిగా మనం బ్రతకగలిగితే దేవుడిచ్చే బహుమానములు చూసుటకు లోకంలో అందరూ వస్తారు. ఆమేన్ హల్లెలూయా. ఒక్క దినమున వస్తారు మీ దగ్గరికి. లోకములో వారందరూ చూసి మీకు ఇచ్చిన దేవుడు ఆశీర్వాదం బట్టి వారే ఏం చేస్తారు, మయమరచిపోయినట్లుగా దేవుడు ఆ కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని చేయబోతా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలోకి ఏమొచ్చినా, ఏ నింద వచ్చింది, కష్టం వచ్చింది, ఆవేదన వచ్చింది, బాధ వచ్చింది, పడిపోవద్దు, కృంగిపోవద్దు. ఇక్కడ అబ్రహామును మనం చూస్తాం. అబ్రహాము తన బిడ్డను అప్పగించే విషయంలో వెనకాడని వాడిగా, దేవుని కొరకు బ్రతికే వాడిగా మనం చూస్తాం. కాబట్టి ఈ దినము నీ తీర్మానం ఇదే. ఇలాంటి తీర్మానంతో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే దేవునిచ్చే ఆశీర్వాదములు నువ్వు చూడగలవండి. యేసేపుకు ఒక కళ ఉంది. యేసేపుకు ఒక అద్భుతమైన కళ ఉంది. దేవుడు ఒక దర్శనాన్ని యేసేపుకి ఇచ్చాడండి. యేసేపు చిన్న వయసులోనే యేసేపుతో దేవుడు మాట్లాడి వారు అన్నదమ్ములు సైతమును ఎవరికి లోబడతారని సాష్టాంగ నమస్కారం చేయవారుగాను, దేవుడు యేసేపుకి కుటుంబం లోబడి వారుగాను దర్శనాన్ని చూశాడండి. యేసేపు గారు అందరికంటే చివరిగా పుట్టిన సంతానం. యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. తెలుసా మీకు? అంటే కొడుకులందరూ పుట్టిన తర్వాత చివరిగా జన్మనిచ్చి తన తల్లి వెళ్ళిపోయింది. అయితే ఆ అందరికంటే చివరిగా పుట్టినవాడని యాకోబు చాలా ప్రేమగా ప్రేమించాడండి. ఆ ప్రేమగా ప్రేమించిన కుమారుణ్ణి ఉన్నవారు ప్రేమించలేకపోయారు. ఉన్నవారు పగబట్టారు యాకోబు మీద, యోసేపు మీద పగబెట్టి ఏం చేశారు తెలుసండి? సొంత అన్నదమ్ములే ఆ తమ్ముడిని చంపే విషయంలో వెనకాడలేదు. వెనకాడకుండా చంపేద్దాం, తండ్రికి తెలియకుండా చేసేద్దాం అని ఏం చేశారు? కొట్టి పడసేసి మొత్తం మీద ఒక వ్యక్తికి అమ్మేశారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. చిన్న వయసులోనండి. హల్లెలూయా. చిన్న వయసులోనే బానిసగా అప్పగించబడ్డారు. యేసేపు సెరలో కూర్చొని, చిన్నోన్నయ్యా నాకేమిచ్చో దర్శనం ఇచ్చో. ఏమని దర్శనం ఇచ్చో? నా అన్నదమ్ములు సైతమును నీ ఎదుట లోబడతారన్నావు, సాష్టాంగ నమస్కారం చేస్తారన్నావు, కుటుంబమే నీ దగ్గర లోబడుతుందని నువ్వు దర్శనాన్ని ఇచ్చావు. కానీ నేను ఎక్కడున్నాను ఇప్పుడు? ఐగుప్తు అంటే బానిసత్వంలో, బానిసమైన జీవితంలో యోసేపు జీవిస్తా ఉన్నాడండి. యోసేపు అలాంటి జీవితాన్ని జీవించేటప్పుడు యోసేపుకి ఎప్పుడైనా అనిపించింది అంటారా? దేవుడిచ్చిన దర్శనం నెరవేరదులండి, ఈ కార్యం జరగదులండి, దేవుడు ఏదో అప్పుడెప్పుడో చూపించాడండి, ఇంకొప్పుడు అది ఏం జరగదండి, ఒట్టు మాటలండి అని అనుకున్నాడా? నెరవేర్చబడటానికి ఇంచుమించు 13 సంవత్సరాలు యోసేపు ఆ చెరలో నుండి ఎదురు చూశాడు. హల్లెలూయా. ఆ చెరలోనే ఉండి ఎదురు చూసిన యోసేపు జీవితంలోనికి దేవుడు ప్రవేశించి ఒక దినము తన చేసిన కార్యానికి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. చప్పట్లు కూడా వేసాను. ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడండి. అంటే ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు చేయబడ్డాడండి. ఐగుప్తు దేశాన్ని అంతటిని పరిపాలించడానికి నిలవబడ్డాడు. ఈ దేవుడు ఏ దర్శనమునైతే ఇచ్చాడో, ఏ అన్నదమ్ములు అయితే నీ దగ్గరికి వస్తారన్నో అదే అన్నదమ్ములు ఉన్న దేశము కరువైపోయి ఆహారం లేక తినటానికి యాకోబు చేత పంపబడి యేసేపు ఎదుట వారు అన్నదమ్ములు సాష్టాంగ నమస్కారం చేశారు. ఏమని చెప్పండి? హల్లెలూయా. వారందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. యోసేపుని గుర్తుపెట్టలేకపోయారు. ఎందుకంటే యోసేపుని చంపేస్తావని. యోసేపుని ఐగుప్తుకి అమ్మేస్తాం కదా, ఎప్పుడు అమ్మేస్తాడు, ఉన్నాడు, ఎప్పుడో చచ్చిపోయాడు అని అనుకున్న అన్నదమ్ములు యోసేపు సాష్టాంగ నమస్కారం ఎదురు చేస్తా ఉన్నప్పుడు తను చూసి దేవుని మహింపరిచాడు యోసేపు. హల్లెలూయా. ఏ దర్శనమును యోసేపు చేశాడో ఆ యోసేపు జీవితంలో ఆ దర్శనము నెరవేరటానికి కారణం. నేను అంటాను, ఇంత నీతిగా వీళ్ళు బ్రతికారు కాబట్టి దేవుడు వారి జీవితంలో కార్యం చేశాడండి. ఎప్పుడు నీతి తప్పొద్దండి. ఎవరో ఏదో అన్నారని బలహీనలు కావద్దండి. ఎవరో ఏదో మాట అన్నారని కృంగిపోవద్దండి. ఎవరో ఏదో నీ జీవితంలోనికి ఇది వచ్చిన మళ్ళీ అది జరిగిందని అన్నారని కృంగిపోవద్దండి. కానీ ఏదో ఒక దినమున నీ జీవితంలోనికి దేవుడు మహిమ కార్యములు చేయబోతున్నాడు. దేవుడి పని కొరకు నీ కుటుంబం వాడబడుతుందండి.
దేవుడు పని కొరకు మీ కుటుంబం అంతా వాడబడాలని దేవుడు ఉద్దేశించి ఆ విశ్వాసంతో దేవుడు ఇద్దరు ఇక్కడికి పంపించాడండి. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబంలోనికి శ్రమ వచ్చింది, అబ్బో బాధ వచ్చింది, అబ్బో ఏదో సాధన వచ్చింది, అబ్బో కృంగిపోతున్నావా? వద్దు, కృంగిపోవద్దండి. ఎలాంటి పరిస్థితులైనా విశ్వాసము నుంచి దేవుని పక్షమున నిలవబడండి. హల్లెలూయా. దేవుని పక్షమున నిలవబడితే కోల్పోయినవన్నీ తిరిగి మరలా నా దేవుడు ఇస్తాడా మనకు? కోల్పోయినవన్నీ తిరిగి మరలా నా దేవుడు నీకు ఇవ్వటానికి తన ఉద్దేశించి నీ కుటుంబాన్ని ప్రేమించి దీవించాడండి. నీ కుటుంబాన్ని ఒక దినం అందరూ వచ్చి మరలా మిమ్మల్ని చూసి వారు ఆశ్చర్యపడే కార్యం మీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బానిసలో ఉన్నారండి. వారు 400 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన అవిధేయతను బట్టి 3 సార్లు బానిసత్వాలకు అప్పగించబడ్డారు వారు. అందులో ఒక దినము 1 సంవత్సరం అంటే 75 సంవత్సరాలు దేశానికి అంటే అప్పగించబడిన ప్రజలను బట్టి దానియేలు ప్రతిదినము చేసిన ప్రార్థన బట్టి వారికి ఒక దినం విడుదల కలిగింది. ఆ విడుదల కలిగితే వారు అనుకుంటున్నారంటే మాకు విడుదల వచ్చిందా? అబ్బే లేదండి, విడుదల వచ్చిందన్న విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోతున్నారట. ఎప్పుడు గ్రహించారంటే ఆ చుట్టుపక్కల ప్రజలందరూ అంటున్నారంట, ఒరే ఇశ్రాయేలు ప్రజలకు విడుదల వచ్చింది, దేవుడు కనికరించారు వీళ్ళని, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు, ఇప్పుడు ఆశీర్వదింపబడ్డాడు, ఎలా ఉన్నారు చూడు, ఇప్పుడు బయటికి వెళ్తున్నారు, ఒక్కొక్కరు రాజ్యాలు సంపాదించబోతున్నారు, ఆశీర్వాదాలు సంపాదించబోతున్నారు. అందరూ చెప్పుకుంటుంటే ఒకరికొకరు మైమర్చిపోయారా, మనకు విడుదల కలిగిందా అని ఒకరిని గిల్లుకొని చూసుకుని ఆశ్చర్యపడ్డారంటే దేవుడి కార్యాలు మాట. అంటే ఇతరులు మిమ్మల్ని చూసిన విధానమే మీరు జీవించిన జీవితానికి దేవుడికి మహిమకరం. హల్లెలూయా. అందును బట్టే ఏ విషయంలో అయితే మనం పడిపోతామో, ఏ విషయంలో జారిపోతామో అదే దేవుని కార్యాలకు దూరం అయిపోతామండి. ఏ విషయంలోని దూరం అవ్వద్దు దేవుడికి, ఏ విషయంలోనే భారం కావద్దు దేవుడికి. నిన్ను ప్రేమించాడు బిడ్డ దేవుడు, నీ కుటుంబాన్ని ఇష్టపడ్డాడు దేవుడు, ఈ కుటుంబాన్ని ప్రేమించాడు కాబట్టి, ఇష్టపడ్డాడు కాబట్టి ఎవరికీ లేని ఒక గొప్ప రక్షణ మీ కుటుంబంలో దేవుడు ఇచ్చాడు. నిజం, ఎవ్వరికి లేని గొప్ప రక్షణ రాయబడి ఉంది. ఇది గొప్ప రక్షణ. ఈ రక్షణ ఈ కుటుంబంలోనికి వచ్చింది ఎందుకో తెలుసా? మీకు ఈ రోజు కలిగిన శ్రమకు గుర్తు తెలుసా? మీకు ఒక దినము మీ కుటుంబం ఆశీర్వాదకరముగా మారబోతా ఉంది. చాపడు ఒక దినము ఆశీర్వాదకరమైన కుటుంబంగా మీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చే శ్రమలో ఏమీ లేదు. ఏమండి, నీకు అగ్ని వంటి శ్రమలు కలిగిన ఏదో ఎంత జరుగుతున్నదని భయపడొద్దని వాక్యం సెలవిస్తాం. అంటే అగ్ని వంటి శ్రమ, అలాంటి శ్రమ మన దగ్గరికి దేవుడు రానివ్వడండి. ఇది నీకు శ్రమే కాదు బిడ్డ, ఇది నీకు బాధే కాదు. మనం ఏదో అనుకుంటాం, కృంగిపోతాం, అల్లిపోతాం, భయపడిపోతాం. ఆ భయం దేవుని యొద్ద నుంచి జారిపోతాం. భయాన్ని విడిచిపెట్టండి, ధైర్యం వహించండి. ఎప్పుడు ప్రతి విషయంలో ప్రభువును మాత్రము మహిమపరిచేవారిగా ఉండండి. అలా ఉండగలిగితే దేవుడి కుటుంబంలో ఒక్కొక్క కార్యాన్ని జరిగిస్తా ఉండగా వాళ్ళు చూశారు, ఎగతాళి చేశారు, ఏసేవాళ్ళు ఇలా అయిపోయిన అన్నారు చూశారు. వాళ్ళందరూ ఒక్క దినము తల ఉంచేటట్టుగా నీ తల నా దేవుడు పైకి ఎత్తుతాడు. ఆ దినము నీ తలను పైకెత్తి నిలబడి దేవుడు, అప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడేటట్లుగా ఈ కుటుంబం ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మన విశ్వాసము దేవుని అందే. ఎప్పుడు విశ్వాసాన్ని విడవద్దండి, ఎప్పుడు విశ్వాసం నుంచి జారిపోవద్దు, పడిపోవద్దు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసము వలనే బ్రతుకుతాడు. నేను అంటాను, వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని వాక్యం. నిజమండి, వినటం వల్ల అంటే దేవుని మాటలు వినేటప్పుడు, దేవుని వాక్యమును వినటం వలన, ఆ వినేటం వల్లనే మనకి విశ్వాసము కలుగుతుందని వాక్యం చదివిస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి తీద్దాం అందరూ కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 206. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 ఒకసారి చదవండి తల్లి. పేజీ నెంబర్ చెప్పాను కదా, 206. 10:38. నా ఎదుట
నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు హల్లెలూయా. చూసారండి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, కానీ ఒకవేళ ఎన్ని తిరిగిట వలన నా ఆత్మకు ఏమి లేదు. ఎవరి ఆత్మకండి? కాదండి, ప్రభు ఆత్మకే. ఒకవేళ మనం వెనక్కి తిరిగినా, ఒకవేళ మన ఆలోచన మారినా, ఒకవేళ మన తలాంతులు మారిపోయినా, మన ఆలోచన విధానం మారిపోయినా, యేసయ్య గొప్పవాడు కాదని ఆలోచన ఒకవేళ నీ జీవితంలోనికి వచ్చినా, ఆయన అంటున్నమాట, నా ఆత్మలో సంతోషం లేదు. ఒక మనిషికి ఏం కావాలా? సంతోషం. దేవుడు అంటున్న మాట ఏంటి? సంతోషము. చూసారా? అంటే మనిషికి దేవునికి ఇక్కడ తేడా ఏమీ కనిపించట్లేదండి. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున మనం తయారు చేశాడు కాబట్టి, ఆయన పోలికలోనే నేను తయారు చేయబడ్డాం కాబట్టి, నీవులో నీ ఆలోచన మారినా, నీ క్రియలు మారినా, నీ తలాంతులు మారినా, నీ వ్యతిరేకత ఒకవేళ వచ్చినా, ఆయన అంటున్నమాట, నా ఆత్మకు సంతోషం లేదు. ఇక్కడ దేవుడికి నీ వలన ఒకవేళ అలాంటి పరిస్థితి కలిగితే ఆయన అంటున్నమాట, సంతోషపడేవాడు. మనము ఎప్పుడు ప్రభువును సంతోషపరిచేవారుగా ఉండాలని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ప్రభువును సంతోషపరిచేవారుగానే ఉండాలి. ఇక్కడ మనం చూసిన ఈ ఇద్దరు వ్యక్తులు ప్రభువును సంతోషపరిచిన వారేనండి. వీరు ప్రభువును సంతోషపరిచారు, ప్రభువును ఆనందపరిచారు. ఆయన సంతోషముగా ఉండినట్లు వీరి ఆత్మీయ జీవితాన్ని లోకంలో బయలుపరచుకున్నారు. నేను అంటాను, ఈ లోకంలో మనం ఉండగా పరలోకము నుండి దిగి వచ్చి పంపించిన ఆ గొప్ప రక్షించిన ఆ దేవుడికి నీ వలన ప్రతి దినము సంతోషం కలిగినట్లుగానే ఉండాలండి. హల్లెలూయా. ప్రతి దినము నిన్ను బట్టి యేసయ్యకి ఏం కావాలా చెప్పండి? సంతోషముగా ప్రభు ఉండినట్లుగా. మనం అప్పుడప్పుడు అంటుంటాం కదా లోకంలో, ఇతని వల్ల నాకు సంతోషం లేదండి, ఈమెను కట్టుకున్నాను కానీ నా జీవితం సంతోషం లేదండి, పిల్లల్ని కన్నాను కానీ నా జీవితంలో సంతోషం లేదండి. అంటే మనకి ఏమి లేదు ఇప్పుడు వీటి వల్ల. అంటే ఇదే ఆలోచన ఆయన అంటున్నమాట, ఎవరిని నన్ను అంగీకరించినట్టు వాళ్ళు మార్చాను కానీ ఆయన వల్ల నాకు సంతోషము, రక్షణ ఇచ్చాను కానీ నాకు ఆయన వల్ల సంతోషము, ఈ కుటుంబాన్ని రక్షించాను కానీ ఆయన వల్ల నాకు సంతోషము లేదు అని ప్రభు మనల్ని బట్టి బాధపడేటట్టుగా ఒక్క దినం కూడా కనిపించకూడదండి. హల్లెలూయా. ఒక్క దినము కూడా మనల్ని బట్టి ప్రభు బాధపడినట్టు లేకున్నట్లుగా నిన్ను బట్టి ప్రతి దినము యేసయ్య సంతోషించాలి అని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రభు ఎప్పుడు సంతోషిస్తారు? మనల్ని బట్టి కాదండి, మనము ఆయన ఎదుట రక్షింపబడినది మొదలుకొని మరణం వరకు నీతిగా బ్రతుకున్నప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు రక్షింపబడిన మనము మరణం వరకు ప్రభు ఎదుట నీతిగా బ్రతికినప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తారు. ఎప్పుడు వరకునండి? రక్షింపబడింది మొదలుకొని చచ్చిపోయే వరకు అని చెప్పండి. అర్థమయ్యేటట్లే అది మన జీవితము ప్రభువులో అంతమయ్యే వరకు, ఆయనకు నిన్ను నువ్వు అప్పగించే వరకు, నీ ఆత్మ ప్రభు రాజ్యానికి అప్పగించే వరకు, రక్షింపబడిన మీ జీవితం మరణం వరకు యేసయ్య కొరకు బ్రతికితే ఆయన అంటున్నాడు, నేను సంతోషిస్తాను. హల్లెలూయా. ఒక వ్యక్తిని బర్రాయించేది ఎవరండి? బాధ్యత కలిగిన వ్యక్తి అంటాం కదా. బాధ్యత కలిగిన వ్యక్తే ఒక మనిషిలో ఎన్ని బాధలు వచ్చినా భరించగలవండి. కుటుంబంలో భార్యను బట్టి ఎన్ని బాధలు కలిగినా ఆ భర్త భరాయించగలుగుతాడంటే ఆ భర్తకు భార్యను బట్టి ఉన్న ప్రేమే. పిల్లల వల్ల ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత వేదన వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత అవమానకరమైన మాటలు బయట నుంచి వస్తున్నా ఆ బిడ్డల పట్ల ఎందుకు ప్రేమను వారు చూపిస్తున్నారు? ప్రేమ దీర్ఘకాలమును సహిస్తుందని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ప్రేమను బట్టి ఈ లోకంలో ఉన్న మనము మన బిడ్డలను ప్రేమిస్తున్నాం. మన బిడ్డలు పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు అనేక రకాలు వచ్చి జనులు మీ పిల్లలంటే ఎలాగున్నారని ఒకవేళ నీ ముఖం మీద తిడుతున్నా మనం తిట్టగలుగుతున్నావా అండి? మనం అవమానకరంగా నీ బిడ్డలు చేయగలుగుతున్నావా? ఒకవేళ గద్దించాలన్నా సరే, అయ్యో గద్దిస్తే వీరు ఏమైపోతారో, ఒకవేళ ఇంటికి దూరం అయిపోతారు, తల్లికి దూరం అయిపోతారు, తండ్రికి దూరం అయిపోతారు, నువ్వు ఈరోజు భయంతో అలా గద్దించలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా. కానీ దేవుడు నిన్ను నన్ను గద్దిస్తాడు. దేవుడు మనల్ని గద్దించాడు. ఆ రోజు ఏలి తన కుమారుని గద్దించలేదండి. తన ఇద్దరు కుమారుల్ని సంఘానికి వచ్చిన స్త్రీలతో అసహ్యకరంగా ప్రవర్తిస్తూ, వండినది అందరికంటే ముందుగా భుజిస్తూ, నచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటే ఏలి ఏమి మాట్లాడలేదంటే. ఏలి అంటే ఎవరో తెలుసా అండి? ఒక గొప్ప దైవజనుడే.
ఒక గొప్ప సేవకుడు పిల్లలు వీరు. సరేలేదు, సేవకుడు పిల్లలే కదా అని అనుకున్నారు. సంఘానికి వ్యతిరేకంగా తిరిగితే దేవుడు ఒక దినమున వాళ్ళకి మరణశిక్ష విధించాడు. హల్లెలూయా. వారికి మరణశిక్ష విధిస్తే ఆ దినమున మాట విన్న తను ఏంటి నేలన పడి కుప్పకూలి ఏంటి తల్ల పగిలి ఏలి కూడా మరణించాడు. కానీ అక్కడ మాట రాయబడి ఉన్నది ఏంటో తెలుసా? ఏలి ఈ సంగతులన్నీ విని తన బిడ్డలను గద్దించలేదని బైబిల్లో రాయబడింది. చూసారా? గద్దించకపోవడం వల్ల తన బిడ్డలను కోల్పోయారు. కాబట్టి ఈ రోజు మన ప్రభు గద్దిస్తున్నాడు. ఎప్పుడు గద్దించాడండి? నన్ను ఏమి గద్దించలేదని ఒకవేళ అనుకుంటున్నావా? అప్పుడు నన్ను ఎప్పుడు దేవుడు తిట్టలేదండి, ఎన్నోసార్లు ప్రార్థన చేసిన అంటావా? అంటే అనేక మార్లు దేవుని దైవజనుడి ద్వారా ఒక్కొక్క విషయాన్ని మనం గద్దిస్తూ ఉంటాడు. గద్దించినప్పుడు తాను సరి చేసుకున్న వాని దేవుడు అంటాడు, నీతిమంతుడు బిడ్డ. హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలివి, నువ్వు నీతిమంతుడివి అని దేవుడు నిన్ను బట్టి సాక్ష్యము పలుకున్నట్లుగా ఉండాలండి మన జీవితం. హల్లెలూయా. అందుని బట్టి నేను చెప్పే మాట ఒకే ఒక మాట ఏంటంటే, మనము దేవుని ఎదుట నీతిగా నిలవబడాలి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీతిగా దేవుని ఎదుట నిలవబడిన వాడిని ఇవన్నీ త్వరగా దేవుడు మన నుండి తొలగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ మన నుండి దేవుడు తొలగించి మన నోటికి ప్రతి దినము ఏమిస్తాడంట? కాదండి, సంతోషమును నవ్వునిస్తాడు దేవుడు. ఏమిస్తాడు? ఉందా నవ్వు? ఉందా అండి ఆ సంతోషం ఈ దినం మన జీవితాల్లో? ఉందా ఈ ఆనందం నీ జీవితంలో? ఈ సంతోషమును ఈ ఆనందాన్ని ప్రతి దినము ఒక మనిషి కోల్పోయాడండి ఈరోజు. ఎందుకు ఆ మనిషి కోల్పోయాడంటే లోక సంబంధమైన ఆలోచన, లోకపరమైన ఆలోచన. నేను ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, నేను ఇలా ఉండాలి అనే ఒక మనిషి ఆలోచన విధానము దేవుని ఎదుటి నుంచి పడగొట్టింది. భక్తి జీవితాన్ని కోల్పోయేటట్టు చేసింది. నీకు ఆనందాన్ని అనే జీవితాన్ని కోల్పోయింది. ఈరోజు మనిషి తానే అదే ఎతుకుతున్నాడు. లోకములో పడి ఒక మనిషి ప్రతి దినము దేనిని ఎతుకుతున్నాడు? ఈ దినం అంటే ఆనందం కోసమే, సంతోషం కొరకే. ఈ లైఫ్లో ఈ బాధలన్నీ తొలగిపోవాలనే ప్రతి మనిషి ఎతుకుతూనే ఉన్నాడు, కానీ దొరకట్లేదు. నేను అంటాను మనకు దొరుకుద్ది. ఎందుకంటే మనకు దొరుకుద్ది, పట్టుకుంటే దొరుకుతుంది. యాకోబు పట్టుకున్నాడు. ఏం చేశాడండి? యాకోబు పట్టుకున్నాడు. ఒక రాత్రంతా పట్టుకున్నాడు. ఎప్పుడండి? ఒక రాత్రంతా యాకోబు ఏం చేశాడు తల్లి? ఎవరిని? దేవుణ్ణి పట్టుకుని పోరాడుతున్నాడు. ఒక రాత్రంతా ప్రార్థన చేస్తూ, దేవా ఈ రాత్రి నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదలను అంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒక్క రాత్రి అంతా పట్టుకుని నీవు దీవిస్తేనే నిన్ను వదులుతా. ఎందుకో తెలుసా? తెల్లారితే నా ప్రాణం పోతా ఉంది. ఎందుకని? ఎవరి వల్ల ప్రాణం పోతుందండి? అప్పు ఇచ్చిన వాళ్ళ, లేకపోతే నీకు వ్యతిరేకమైన వాళ్ళ, ఎవరు నీ బంధువులా, నీ స్నేహితులా? కాదండి, తాను సొంత అన్నగారి వల్లే. అన్నను మోసము చేయబడ్డాడని అన్న యాకోబు 400 మందిని వేసుకుని యాకోబును చంపడానికి బయలుదేరాడు. యాకోబును చంపడానికి బయలుదేరితే ఏమండి పిల్లలను అందరిని రాత్రి విడిచిపెట్టాడు. ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చి వారందరిని విడిచిపెట్టి బిడ్డ భార్యతో అంటున్నాడు. భార్యలను పిలిచాడు, బిడ్డలను పిలిచాడు. బ్రతుకుంటే రేపటి దినం కలుద్దాం, మీరందరూ ఈ రాత్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి, నేను వస్తాను అని వారందరిని వదిలేసి ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుకు ప్రార్థన చేస్తుండగా ప్రభు యాకోబు దగ్గరికి వచ్చాడండి. యాకోబు ప్రభుని పట్టుకుని, వదలయ్యా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ వదలను, నువ్వు నన్ను ప్రేమించి నన్ను దీవించి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ రాత్రి నిన్ను వదలను ప్రభువా అని పట్టుకుని ఏడుస్తున్నాడు యాకోబు. నీ జీవితంలో ఎలాంటి ప్రార్థన ఉందా? యాకోబు పోరాడినట్టు ఒక రాత్రంతా పోరాడుతున్నావా? యాకోబు చేసినట్టు ఒక రాత్రంతా ప్రభు దగ్గర పోరాడి ప్రయాసపడే పాదాలు పట్టుకుని ఏడుస్తున్నావా? లేదు. ఏడుపు రోజు లేదండి. ఈ ఏడుపు లేదు, ఈ ప్రార్థన లేదు, ఈ ఉపవాసం లేదు, ఇలాంటి ఆలోచన ఈ రోజు మనిషి జీవితంలో లేదు. సంతోషము ఆనందం అంతే. సంతోషంగా బ్రతికేయాలి, ఆనందంగా జీవించాలి ఒక మనిషి, అంతేగాని ఈ సంతోషం ఎక్కడుంది, ఈ ఆనందం ఎక్కడుందని ఈ రోజు ఒక మనిషి దాన్ని ఎతకలేకపోతా ఉన్నాడు. నేనంటాను, ఎతికితే నా యేసయ్య దగ్గర చప్పట్లు కొట్టాలండి. ఎతికితే నా యేసయ్య దగ్గర ఉంది. ఎతకండి. రాత్రంతా యాకోబు పోరాడినట్లుగా నువ్వు ఆశీర్వదించేదాకా వదలని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలండి?
నువ్వు ఆశీర్వదించేదాకా వదలనయ్యా. ఈ రాత్రి అంతా నేను పోరాడుతానయ్యా. ఇలాంటి ప్రార్థన నా జీవితంలో చాలా చేశానండి. ఎప్పుడు చేశానని అడిగితే శ్రమలో ఉన్నప్పుడు, నా గుండెకి బాధ కలిగినప్పుడు, నా గుండెకి గాయం కలిగినప్పుడు, నాకు ఇతరుల మాట ఆవేదన పుట్టించినప్పుడు, ఒక్కొక్కసారి నాకు చచ్చిపోవాలని ఆలోచన పుట్టినప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఏడుస్తాను. దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తాను. దేవా, చాలా నిందలు వస్తున్నాయి, చాలా అవమానాలు వస్తున్నాయి. ఈ సేవా జీవితంలో నాయన ఎన్నో నిందలను అవమానాలను భరాయించలేకపోతా ఉన్నాను. కష్టపడి ఆత్మను రక్షిస్తున్నాను. ఇలాంటి టైంలో ప్రభు నేను ఈ జీవితాన్ని జీవించలేకపోతా నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని ఎన్నో రాత్రులు ప్రార్థన చేసి నా జీవితంలో ఉన్నాయి. కానీ ప్రభు ప్రతి రోజు ప్రతి దినము ఆధార్పునిస్తూ ఆయనలో ఒక సంతోషాన్ని నాకు చూపిస్తూనే ఉన్నారు. నిజమండి. ఆ బాధ కలిగినప్పుడు, ఆ సమస్య కలిగినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకుని నువ్వు ఆశీర్వదిస్తాను కానీ వదలనయ్యా, నువ్వు నన్ను దీవిస్తాను కానీ వదలనయ్యా, నా కుటుంబాన్ని దీవిస్తాను కానీ వదలనయ్యా, నా చేతి విద్యను దీవిస్తాను కానీ వదలనయ్యా, నాకు పని ఇస్తాను కానీ వదలనయ్యా, నా కుటుంబం ఇలా ఉంటేనే కానీ వదలను ప్రభు అని పోరాడే వ్యక్తిగా ఉండాలండి. హల్లెలూయా. ప్రతి వ్యక్తి ఇలా ప్రభుతో పోరాడితే అద్భుతమైన విజయాలు మనం చూస్తామే. నిజమండి, అద్భుతమైన విజయాలు మనం చూడగలం. తిని పడుకుంటే మన జీవితాలు కార్యం జరగదు. సతీష్, ప్రార్థన చేసేటప్పుడు ఆగలింతలు తీస్తాను, ఆరాధన చేసేటప్పుడు ఆగలం తీస్తాను, కళ్ళు తెరిచి ఆలవైపు వైపు చూస్తాను, దేవుడు కార్యాలు పొందుకోవు. ఏడవాలి. రాత్రంతా దేవుడు పాదాలు పట్టుకుని ఏడిస్తే యాకోబు జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం వచ్చి, యాకోబు ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలుగా పిలువబడతావు. చపలు కొడాలట. ఆశీర్వదించిన ప్రజలలో ఒక వ్యక్తిగా నామకరణే చేయబడ్డది యాకోబు జీవితంలో. అలాంటి గొప్ప పేరు పొందటానికి యాకోబు ఏడ్చాడు, ప్రార్థించాడు, పాదాలు పట్టుకుని ఏడ్చాడు. ఏం చేస్తున్నావు ఈరోజు? మనం ఎంత ప్రార్థన చేయగలుగుతున్నావు? ఉందా? ఆరాధన జీవితం ఉందా అండి? ప్రభు దగ్గర ఏడ్చే జీవితం ఉందా? లోకంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తామండి. బంధువుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, వీళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి. యేసయ్య దగ్గరికి వెళ్తే సరిపోద్ది. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఏడిస్తే చాలు. కార్యాలే ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమండి. యేసయ్య పాదాలు పట్టుకుని ఏడిస్తే పొందలేని కార్యమే నీ జీవితంలో ఉండదా? ఎలాంటిదైనా సాధించగలం. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన దేవుని అంగీకరించబడ్డామండి మనం. మనం నువ్వు నమ్మిన దేవుడు జీవ కలిగిన దేవుడు అని బైబిల్లో రాయబడింది. జీవం లేని వాడు కాదు. నువ్వు పిలిస్తే పలకిన వాడు కాదు, ఏడిస్తే చూడని వాడు కాదు. నువ్వు ఏడిస్తే చూస్తున్నాడు, ప్రార్థిస్తే వింటున్నాడు. కానీ ఆ ప్రార్థన ఆయనకి, మోషే నేను ధూపవేదిక వద్ద నిన్ను కలుస్తానని మోషే అన్నాడు. ధూపవేదిక అంటే ఏంటి? ప్రార్థన. ఎందుకో తెలుసా? నా ప్రార్థన నీకు ఎలా వస్తుంది అన్నాడు దావీదు. ధూపము వలె వస్తా ఉంది. అంటే ప్రార్థనలోని దేవుడు మనతో మాట్లాడతాడండి. ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఆశీర్వాదములు ఇస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు నీకు అనుకున్నవన్నిటిని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకున్నవన్నీ సాధించేది ఎక్కడికి వెళ్ళి ఏడ్చినా జరగవండి. ఎక్కడికి వెళ్ళి ఎవరితో మనం మొర్ర పెట్టినా జరగదండి. దేవుని పాదాల దగ్గర మొర్ర పెట్టావా? దేవుని పాదాల దగ్గర ఏడుస్తున్నావా? దేవుడి దగ్గర యాకోబులా ఏడుస్తున్నావా? యాకోబులా ప్రభువా ఈ రాత్రి నన్ను నా కుటుంబాన్ని దీవిస్తాను కానీ వదలని అంటున్నావా? అనగలిగితే ఈ రాత్రి నా దేవుని కుటుంబం దీవిస్తాడు బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు నీ కుటుంబం దీవించిపోతాడు అంతే. ఖాళీగా ఉన్నామా? ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావా? ఎక్కడికి వెళ్ళట్లేదా? వెళ్ళినా ఏ పని జరగట్లేదా? మానే ఎక్కడికి వెళ్ళదు. దేవుని పాదాల దగ్గర కూర్చోమే. దేవుని పాదాల దగ్గర కూర్చోండి, పాదాలు పట్టుకోండి, ఏడవండి అంతే. ఎవరి దగ్గర ఏడిస్తున్నా అవమానం. ఎలా ఉందా నీ జీవితం? అలా ఉందా? ఎగతాళి చేయవారు కనిపిస్తారు నీ జీవితంలో, నిందించేవారు కనిపిస్తారు,
వాళ్ళ మాటలంట కత్తి పోటుల్లో ఉంటాయంట మనకి. హల్లెలూయా. అలాంటి మాటలు మనల్ని బాధ పెడితే అదే దేవుని దగ్గరికి వెళ్ళి ఏడిస్తే, దేవుడు మన బాధలు ప్రభువా, తీరుస్తాడు. ఆర్థిక సహాయం లేదయ్యా, అవును తండ్రి. ఆరోగ్యం లేదయ్యా, అవునయ్యా. చాలా బాధలో ఉన్నానయ్యా, అవును తండ్రి. చాలా శ్రమలో ఉన్నానయ్యా, అవును నాయనా. చాలా ఆవేదనలో ఉన్నానయ్యా, అవును తండ్రి. నా కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, అవును నా జీవితం ఇలాంటి పరిస్థితుల్లో ఉందయ్యా, నా కుటుంబం అవమానకరమైన స్థితిలో ఉందయ్యా, అవును తండ్రి. నా బిడ్డలు అవమానకరమైన స్థితిలో ఉన్నారయ్యా. అవును నాయనా. ఈ రాత్రి నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదలను. దేవా తండ్రి యేసయ్యా నీకు ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను. దేవా. క్షమించు నాయనా. అయ్యా నా కుటుంబాన్ని ఈ రాత్రి నా ఆశీర్వదించు కుటుంబాన్ని దేవా, నువ్వు నీకు ముడితేనే కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళనయ్యా. అయ్యా నా బిడ్డల్ని నన్ను ఆశీర్వదించు దేవా. ఒక్క రాత్రి నువ్వు చెప్పగలిగితే చాలు. నాయనా గొప్ప దేవుడా. ఒక్క రాత్రి ఇలా ప్రభు పాదాలు అయ్యా, పట్టుకుంటే అయ్యా, చాలు. యేసయ్యా నీకు వందనాలు నాయనా. అలాగే ఈ రాత్రి ఏడవగలిగితే నా దేవుడు నిన్ను దీవించడానికి హల్లెలూయా సిద్ధంగా తండ్రి యేసయ్యా నీకు వందనాలు నాయనా. ఈ దినము ఈ స్థలములో ఒక సేవకుడిగా కన్నీళ్ళు విడిచి అయ్యా, వాక్యాన్ని యేసయ్యా బోధిస్తాను. నీకు వందనాలయ్యా. మాట్లాడేది నేను కాదు బిడ్డ, అయ్యా, యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడే ఈ స్థలంలో ఉండి హల్లెలూయా. మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని బట్టి దుఃఖపడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. అవును తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆవేదన చూస్తున్నాడు. హల్లెలూయా. అవును ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు నీకున్న శ్రమను చూశాడు. తండ్రి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నీకున్న కష్టాన్ని చూశాడు, ఆ లేమి స్థితిని చూశాడు. అవును తండ్రి. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మొర్రపెట్టు, అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకు నీకు దొరుకును, తట్టుడు తీయబడతా ఉంది. తడుతున్నావా యేసయ్య ద్వారా? హల్లెలూయా. అడుగుతున్నావా ఆయన పాదాలు పట్టుకుని? హల్లెలూయా. వెతకగలుగుతున్నావా? హల్లెలూయా. వెతుకు బిడ్డ, అడుగు బిడ్డ. హల్లెలూయా తండ్రి దేవుడి యేసయ్యా. నువ్వు అడగలిగితే ఇస్తాడంటున్నాడు. హల్లెలూయా. అడవక పోటు వల్లే మనం దేవుడు అంట మనం పొందుకోలేకపోతున్నాం అంట. అవును తండ్రి. హల్లెలూయా. మనము పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన పాదాలు పట్టుకుని బతిమాలలేక, ఆయన పాదాలు పట్టుకుని ఏడవలేక, ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే నీరసం వచ్చేస్తేమో భయం నీలో ఉంది. హల్లెలూయా. నేను మళ్ళీ ఈ పని చేసుకోలేనేమో భయం నీలో ఉంది. ఒక రాత్రి ఏడు బిడ్డ దేవుడి సన్నదిలో ఆయన పాదాలు పట్టుకో, కన్నీరు విడువు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో ఈ రాత్రి చేస్తున్నాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, దేన్ని బట్టి హల్లెలూయా. దేవుని జీవితంలో కార్యం దేన్ని బట్టి చేస్తా తెలుసా? నీతిగా విశ్వాసముగా ఉండి ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చేవారిగా ఏడ్చేదానిగా ఉండాలి. హల్లెలూయా. అలా ఉండగలిగితే ఈ పరిస్థితులు నీకు రానివ్వడు. ఈ శ్రమలలో నుంచి, ఈ బాధలలో నుంచి, ఈ ఆవేదనలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎందుకంటే తన బిడ్డలు బాధలో ఉంటే చూసే దేవుడు కాదండి మన దేవుడు. తన బిడ్డలు ఏడుస్తూ ఉంటే తను ఆనందించేవాడు కాదండి మన యేసయ్య. అవును తండ్రి. తన బిడ్డలు దుఃఖంలో ఉంటే ఆయన సింహాసనం మీద ఆనందించేవాడు కాదండి మన యేసయ్య. హల్లెలూయా. తన బిడ్డలు ఆనందంలో ఉంటే స్తెఫను మరణం అవుతుంటే లేచి నిలబడిన వాడు నా దేవుడు. స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. స్తెఫను మరణం అవుతుంటే లేచి నిలబడిన వాడు నా దేవుడు. తండ్రి. ఈ రోజు నీ జీవితంలో శ్రమ ఉందని, కష్టం ఉందని, బాధ ఉందని చూసి నా దేవుడు ఆనందించేవాడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా తండ్రి యేసయ్యా నీకు అందరూ వందనాలు నాయనా. అందరూ కొద్ది మాటలు నా యేసయ్య దీవించుగాక. మోకరించి నా హల్లెలూయా దగ్గరికి రా. యేసయ్యా మోకరించి రాత్రి ప్రభు పాదాలు